హాయ్ హలో నమస్తే నేను మీ రోజా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇన్స్పైరింగ్ రోజా. మనం ఇప్పుడు విజయవాడలోని బందర్ రోడ్లో ఉన్నామండి. సో ఈరోజు సాటర్డే వీకెండ్. మా పిల్లలు లైఫ్ స్టైల్లో ఉన్న గేమింగ్ జోన్కి వెళ్తున్నాము అని చెప్పారు. సో నేను కూడా వస్తాను అని చెప్పి వాళ్ళతో కలిసి బయలుదేరాను. సో అక్కడ పిల్లలకి పెద్దవాళ్ళకి చక్కగా ఆడుకోవటానికి అన్ని రకాల గేమ్స్ ఉంటాయి. సో మేమైతే బౌలింగ్కి వెళ్తున్నాం అనమాట. సో నేనైతే ఇంతవరకు వెళ్ళలేదు, ట్రై చేయలేదు, ఫస్ట్ టైము. సో మా చిన్న బాబు కూడా అంతే, ఎప్పుడు ట్రై చేయలేదు. పెద్ద బాబు అయితే వెళ్తూ ఉంటాడు. సో మనము లైఫ్ స్టైల్లోకి ఎంటర్ అయిపోయాము. కింద సెల్లార్ వచ్చేసి పార్కింగ్ అండి. సో ఇక్కడ బౌలింగే కాకుండా షాపింగ్ మాల్స్ ఉన్నాయి, అలాగే జిమ్ కూడా ఉంది. సో సెల్లార్లోనే లిఫ్ట్ ఎక్కేసి సెకండ్ ఫ్లోర్లోకి అయితే వచ్చేసామండి. సో సెకండ్ ఫ్లోర్లో మనకి గేమింగ్ జోన్ ఉంది. ఈ గేమింగ్ జోన్లో 2 పార్ట్స్గా ఉంటుందండి. రైట్ సైడ్ వచ్చేసి బౌలింగ్ ఉంటుంది, లెఫ్ట్ సైడ్ వచ్చేసి కిడ్స్కి అలాగే టీనేజ్ పిల్లలకి చాలా రకాల గేమ్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. ఇప్పుడు అందరం కూడా సెల్ ఫోన్స్లోను అట్లాగే లేదంటే PS3 మొబైల్ టీవీల్లో పెట్టుకుని ఆడుతూ ఉంటారు కదా. సో అక్కడ ఆడిన దానికి ఇక్కడ లైవ్లో మనము ఇక్కడ ఆడిన దానికి చాలా డిఫరెన్స్ ఉంటుందండి. ఇక్కడైతే మనము కార్ రేస్ అయినా బైక్ రేస్ అయినా ఏది ఆడినా కూడా సో మనమే డ్రైవ్ చేస్తున్న ఫీల్ అయితే కలుగుతుందనమాట. సో ఇక్కడ ముందుగా మనము టికెట్ పర్చేస్ చేయాల్సి ఉంటుందండి. మనము ఏది కావాలంటే అది ఆ టైము అవన్నీ దాన్ని బట్టి ఉంటుందన్నమాట. అలాగే వీకెండ్స్లో అయితే ఒక రేట్ ఉంటుంది, వర్కింగ్ డేస్లో అయితే ఒక రేట్ ఉంటుంది. సో ఇప్పుడు మేము వచ్చినప్పుడు అయితే 3:30 అయింది టైము. సో మధ్యాహ్నం టప్పుడు కదా కాబట్టి కొంచెం క్రౌడ్ అయితే తక్కువగానే ఉంది. సో బౌలింగ్కి మాత్రం ఫుల్గా ఉంటారండి ఎప్పుడు చూసినా కూడా. సో ఇక్కడ మధ్యాహ్నటప్పుడు అంటే పిల్లలు పడుకుంటారు కదా, అందుకని పిల్లల ఇక్కడ సెక్షన్లో మాత్రం తక్కువగానే ఉంది క్రౌడ్. కానీ బౌలింగ్ దగ్గర మాత్రం ఎప్పుడూ రష్గానే ఉంటుందండి. మేము వెళ్ళి టోకెన్స్ తీసుకుందామని అడిగితే 45 మినిట్స్ వెయిట్ చేయాలండి, గేమ్ జరుగుతోంది అని చెప్పారు. సో ఆ 45 మినిట్స్ వేస్ట్ చేయటం ఎందుకు అని చెప్పి నేను మొత్తం గేమింగ్ జోన్ని వీడియో తీశాను మీకు కూడా చూపిద్దామని. In the audience, we just want success, and we don't care about the obstacles and the haters that keep saying it's impossible. All I know is that we gotta go level up our lifestyle if we love the game, and we don't care about the obstacles and the haters that keep saying it's impossible. All I know is that we gotta go level up our lifestyle if we love the game. Living the life. Look at my face in the mirror. I wonder what I see. I'm just a tired soldier. I'll be out of me. But right now, I just want to. సో ఇంకా ఫైనల్గా మా ఛాన్స్ అయితే వచ్చిందండి. ఇక్కడ సిస్టంలో మా పేర్లు కూడా ఫీడ్ చేశారు, SBR అని, సన్నీ, బన్నీ అండ్ రోజా. మనం చేసిన బౌలింగ్ను బట్టి, మనం గెలుచుకున్న పాయింట్స్ని బట్టి మన పేర్లు తిన్నగా స్కోర్ అనేది యాడ్ అవుతూ ఉంటుందన్నమాట. మనకి మొత్తం వచ్చేసి 10 రౌండ్స్ ఉంటాయండి. ప్రతి రౌండ్కి ఒక్కొక్కరికి 2 బాల్స్ ఇస్తారు. మనకి ఎదురుగుండా 10 పిన్స్ ఉంటాయండి. ఆ 10 పిన్స్ని ఈ 2 బాల్స్లోనే పడేయాలన్నమాట. ఒకవేళ ఫస్ట్ బాల్లోనే మొత్తం పిన్స్ అన్నీ పడిపోతే మనకి సెకండ్ ఛాన్స్ అయితే ఉండదు, కాకపోతే మనకి బోనస్ పాయింట్స్ అనేది మాత్రం యాడ్ అవుతుంది. సో వీడియో చివరి వరకు చూడండి, ఎవరు గెలిచారు ఏంటి అనేది మీకే తెలుస్తుంది. నేనైతే ఒక్క బాల్కి మాత్రం మొత్తం పిన్స్ అన్నీ పడేశాను. సో ఫస్ట్ టైం ఆడుతున్నానండి బౌలింగ్ గేము. సో మా బాబు చెప్తున్నాడు ఎలా వేయాలి, ఎలా హోల్డ్ చేయాలి బాల్ని అనేది. సో నేను మిగతా వాళ్ళని కూడా అబ్జర్వ్ చేస్తున్నాను వాళ్ళు వేసేటప్పుడు. సో ఫస్ట్ రౌండ్ మై ఫస్ట్ బాల్ అనమాట. సరిగ్గా వేయలేదు, పక్కకి వెళ్ళిపోయిందండి అది.
మన స్కోర్ వచ్చేసి మన ఎదురుగుండా స్క్రీన్స్ ఉన్నాయి కదండి, ఆ స్క్రీన్లో కనిపిస్తాయి. అలాగే మన బ్యాక్ సైడ్ కూడా ఇంకొక స్క్రీన్ ఉంటుంది, అక్కడ కూడా చూసుకోవచ్చు. సో ఇక్కడ బాల్స్లో సైజెస్ కూడా ఉన్నాయండి. 7, 8, 9, 10, 11, 12 అని చెప్పి. సో మనకి సైజ్ పెరిగిన కొందికి బాల్ వెయిట్ అనేది పెరుగుతూ ఉంటుంది. సో నాకైతే 8 సైజు కరెక్ట్గా సరిపోయిందనమాట. ఆ వెయిట్కి నేను వేసే ఫోర్స్కి 8 సైజ్ అయితే కరెక్ట్గా సరిపోయింది నాకు. సో మీ చాయిస్ని బట్టి, మీరు వేసే స్పీడ్ని బట్టి, మీరు హోల్డ్ చేయగలిగే వెయిట్ని బట్టి మనము బాల్స్ చూస్ చేసుకుంటే మనకి కరెక్ట్గా ఆ గోల్ అనేది మనం రీచ్ అవుతాము, కరెక్ట్గా మనము వేయగలుగుతాం అనమాట. మనము బౌల్ చేసిన బాల్స్ అన్నీ కూడా మళ్ళీ మనకి బ్యాక్ వచ్చేస్తాయి అనమాట. ఇక్కడ మీకు ఒక ఎక్విప్మెంట్ కనిపిస్తుంది కదా, అదిగోండి, దాంట్లో నుంచి మళ్ళీ రిటర్న్ వచ్చేస్తాయి మనకి.
సో ఇంకా లాస్ట్ ఛాన్స్ అండి, 10th రౌండ్ అనమాట. 2 ఛాన్సెస్ ఉంటాయి. సో ఫస్ట్ బాల్ వేస్తున్నాను. నేను ఎయిమ్ చేసేది 10 పిన్స్ ఉన్నాయన్నమాట. చూద్దాము ఎన్ని పిన్స్ పడతాయో. సో మొత్తం 7 పడిపోయినాయండి. ఇంకా 3 ఉన్నాయి. ఇంకొక ఛాన్స్ ఉంది నాకు. సో 3 పడతాయా పడవా చూద్దాము. ఇంకా ఫైనల్ స్కోర్ కూడా ఎవరు గెలిచారు ఏంటి అనేది స్కోర్ కూడా చూపిస్తాను మీకు. సెకండ్ ఛాన్స్లో నేను ఒకటే వేయగలిగానండి. ఇంకా ఫైనల్ స్కోర్స్ అయితే చూసేద్దాము. 129తో మా పెద్దబాబు ఫస్ట్ ప్లేస్లో ఉన్నాడు. 67తో మా చిన్నబాబు థర్డ్ ప్లేస్లో ఉన్నాడు. 110తో నేను సెకండ్ ప్లేస్లో అయితే ఉన్నానన్నమాట. సో ఇక్కడ బౌలింగ్ చాలా నేను ఎంజాయ్ చేశాను. మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా నాతో కలిసి ఆడాలి అంటే తప్పకుండా ఆడతాను. మీరు నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. డేట్ అండ్ టైం నేను తప్పకుండా వచ్చి మీతో కలిసి ఆడతాను. హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటాను. బాయ్ బాయ్.